హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే జీవన మాత్రం వాళ్ళ గురించి, తల్లిదండ్రుల గురించి పట్టించుకోకుండా చాలా సంతోషంతో ఇటుపక్క ఆనందిని ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి. ఆనంది మీద కోపం వచ్చేలా అత్తయ్యకి చేయాలి. అంటే నేను మా అమ్మ నాన్నలంటే ఇష్టం లేనట్టు ఇటుపక్క ఆనందిపై నెగిటివ్గా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జీవనైతే. అటుపక్క ఆనంది మాత్రం ఈరోజు జ్యోతమ్మ ఎంత బాధపడిందో, తన కూతురు కోసం వస్తే జీవన మాత్రం ఇక తను బాధలో ఉంటే కనీసం మందలించ కూడా లేదు. పాపం జ్యోతమ్మ ఎంత బాధపడిందో అని అనుకుంటూ ఉంటుంది జ్యోతి గురించి. ఆనంది అయితే అప్పుడే ఏంటి అసలు జ్యోతమ్మతో నాతో మాట్లాడడం లేదు, ఇదంతా నేనే చేశానని అనుకుంటుంది. జ్యోతమ్మ ఎంతగానో నన్ను నమ్మింది. అలాంటి జ్యోతమ్మ ఈరోజు నేను తప్పు చేశానంటే నిజంగానే నమ్మింది. ఇప్పుడు నాతో మాట్లాడడం లేదు. నాకు అమ్మ మాట్లాడకుంటే చాలా బాధగా ఉంటుంది. ఏం చేయాలి? నాకు జ్యోతమ్మని చూడాలనిపిస్తుంది. నేను ఇప్పుడు ఆ ఇంటికి వెళ్తే నన్ను అత్తయ్య తిడుతుంది, అటుపక్క జ్యోతమ్మ మాట్లాడదు. ఏం చేయాలి? జ్యోతమ్మని నాకు చూడాలనిపిస్తుంది అని చాలా బాధపడుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఆనందికి ఒక ఆలోచన వస్తుంది. ఈరోజు గుడికి జ్యోతమ్మ వస్తుంది కదా, వెంటనే గుడికి వెళ్తే జ్యోతమ్మని అక్కడ చూడొచ్చు. జ్యోతమ్మతో నిజ నిజాలని చెప్తాను, నేను ఏ తప్పు చేయలేదని చెప్తాను అని వెంటనే ఆనంది రెడీ అయి బయటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సునంద ఎక్కడికి ఆనంది అని అంటూ ఉంటుంది. గుడికి వెళ్ళొస్తానత్తయ్య అని చెప్పగానే పిచ్చి పిచ్చిగా నీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో మాట్లాడినవని తెలిస్తే మాత్రం నీకు ఈ ఇంట్లో స్థానమే ఉండదు అని చెప్పగానే ఆనంది చాలా కంగారు పడుతుంది. అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే నిజంగానే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుంది. అత్తయ్యకి తెలియకూడదు నేను ఎక్కడికి వెళ్తున్నాననేది. జ్యోతమ్మని కలవడానికే, చూడడానికే, మాట్లాడడానికే వెళ్ళానని తెలిస్తే ఇంట్లో నుంచి పంపించేస్తుంది. నా బ్రతుకు ఇటు అమ్మ నాన్నలు కాకుండా అటు పక్క అత్త మామల దూరం చేస్తే నేను ఏం చేయాలో అని తొందరగా వెళ్ళి రావాలి అని ఆనంది తన మనసులో అనుకొని వెంటనే గుడికి బయలుదేరుతుంది. అప్పుడే జీవన ఏంటి ఇది ఎక్కడికో వెళ్తుందేంటి, దీన్ని ఫాలో అయితే నిజ నిజాలు తెలుస్తాయి, అది ఎక్కడికి వెళ్తుందో నాకు అర్థమైంది. జ్యోతమ్మని కలవడానికే వెళ్తుంది, అమ్మతో మాట్లాడడానికే వెళ్తుంది. ఇది వెంటనే అత్తయ్యకి చూపించాలి. తను అమ్మతో మాట్లాడడం అత్తయ్యకి చూపిస్తే అత్తయ్యకి ఆనందిపై కోపం వస్తుంది. వెంటనే తనను ఇంట్లో నుంచి పంపించేస్తుంది. వెంటనే ఇప్పుడు ఆనందిని ఫాలో కావాలి నేను ముఖ్యంగా అని జీవన అనుకుని వెంటనే ఆనందిని ఫాలో అవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది. అటుపక్క ఆనంది గుడికి వస్తుంది. జ్యోతి కోసం, తన నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. జ్యోతమ్మ వస్తుందా ఈరోజు? బాధలో ఉండి ఈరోజు గుడికి వస్తుందో రాదో? రావాలి. శివయ్య నువ్వే ఉన్నావు, ఈరోజు నన్ను అమ్మ నాన్నని చూసేలా చేయాలి. అమ్మకి నేను నిజం చెప్పాలి, నా మీద తప్పు లేకుండా నేను నిజం చెప్తాను, నాతో మాట్లాడలే చేసుకుంటాను శివయ్య అని వేడుకుంటూ ఉంటుంది ఆనంది అయితే. తను చాటుగా నిల్చొని జ్యోతి వాళ్ళ కుటుంబం వస్తున్నారా అని చూస్తూ ఉంటుంది. అటుపక్క జ్యోతి కారులో సూర్యంని తీసుకొని వస్తుంది. ఒకసారి అది చూసిన ఆనంది చాలా సంతోషపడుతుంది. శివయ్య నువ్వు ఉన్నావయ్యా, ఇప్పుడు మా అమ్మ నాన్నని వచ్చేలా చేశావు, అదేవిధంగా నన్ను అర్థం చేసుకునేలా చెయ్యి, నేను ఏ తప్పు చేయలేదని అమ్మ నాన్నలకి తెలిసేలా చెయ్యి, వాళ్ళు నమ్మేలా చెయ్యి అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే అక్కడికి జీవన వస్తుంది. జీవన ఖచ్చితంగా ఆనంది జ్యోతమ్మని నాన్నని తనని కలిసి మాట్లాడడానికే వచ్చింది. వెంటనే ఈ విషయం అత్తయ్యకి తెలియాలి, అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పాలి, అత్తయ్య వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పేసి ఇదంతా చూపించాలి. వెంటనే అత్తయ్యకి కోపం వస్తుంది. ఆనందిని బయటికి గెంటేస్తుంది. ఆ కోట్ల ఆస్తికి నేనే అధిపతినైతాను, నా మాట మించే అత్తయ్య నడుస్తుంది అని జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే జీవన అయితే సునందకి ఫోన్ చేస్తుంది.
ఇక సునంద, ఏంటి జీవన, ఎక్కడికి వెళ్ళావు, ఇంట్లో లేవు అని అంటూ ఉంటుంది. ఇక సునంద అయితే, అప్పుడే అత్తయ్య, నేను గుడికి వచ్చాను, మీరు కూడా అర్జెంటుగా గుడికి రండి అని చెప్పగానే, ఇక సునంద, ఏంటి జీవన, ఏం జరిగింది అక్కడ అని అనగానే, మీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్య, అందుకనే ఇక్కడికి రమ్మంటున్నాను, తొందరగా మీరు రండి అని ఇక కట్ చేస్తుంది జీవన అయితే. ఇక ఆనంది అయితే వెంటనే జ్యోతిని, సూర్యంని చూసి ఇక గుడిలోకి వెళ్తుంది. ఇక వాళ్ళ పక్కనే నిల్చొని ఇక దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది. ఇక వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి ఆనంది ఇక కుట్టిని చూసి చాలా కోపంతో రగిలిపోతుంది జ్యోతి అయితే. అప్పుడే, అమ్మా, మీకు ఒక విషయం చెప్పాలమ్మా, జ్యోతమ్మ, నేను ఏ తప్పు చేయలేదమ్మా. ఆ రోజు నేను అసలు జీవనని పెళ్లిలో నుంచి ఇంటికి తీసుకురావాలనే చూశాను, మిమ్మల్ని ఒప్పించిన తర్వాతే తన పెళ్లి జరిపించాలని చూశాను. ఇక చైతన్య విషయం అంటారా, చైతన్య నాకు నా మరిది అని ఇంతకుముందుకు తెలీదు. అసలు చైతన్య జీవనని తీసుకొని ఇంటికి వచ్చాక అత్తయ్య చెప్తేనే నాకు ఆ విషయం తెలిసింది. నాకు తెలియదమ్మా, నిజంగా చెప్తున్నానమ్మా, మీరు నన్ను నమ్మండమ్మా, నేను తప్పు చేయనని మీకు తెలుసమ్మా అని ఇక చాలా ప్రాధేయపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే కుట్టి, నువ్వు మాతో మాట్లాడకు, మాకు చేసిన ద్రోహం చాలు, ఇక నువ్వు నాతో మాట్లాడకు, మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి, గుడిలోనైనా ప్రశాంతంగా ఉండనిస్తావా అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే కసురుకుంటూ. అప్పుడు ఆనంది, లేదమ్మా, మీరు ప్రశాంతంగా, మీరు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక, ఎలాగైనా జీవనని మీతో మాట్లాడేలాగా చేస్తానమ్మా, నేను ఇక మిమ్మల్ని కలుపుతానమ్మా, కానీ నాతో మాట్లాడమ్మా, నేను ఏ తప్పు చేయలేదమ్మా అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. నువ్వు ఏ తప్పు చేయండి కుట్టి, ఆ రోజు రిజిస్టర్లో నీ సైన్ ఎలా ఉంటుంది, ఆ సైన్ చూసే నువ్వు తప్పు చేసావని నేను నమ్మేశాను. ఇక నువ్వు నాకేం చెప్పనవసరం లేదు కుట్టి, ఇక్కడ మమ్మల్ని ప్రశాంతంగా ఉండను, ఇక నుంచి వెళ్ళిపో అని కసురుకుంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే సునంద ఇక జీవన దగ్గరికి వస్తుంది. అత్తయ్య చూడండి అత్తయ్య, ఇక అసలు ఆనంది అసలు గుడికి ఎందుకు వచ్చిందో చూడండి అత్తయ్య, మా అమ్మ నాన్నల్ని బ్రతిమలాడుతుంది నాతో మాట్లాడమని. ఇక తను చూడు ఎంత క్లోజ్గా ఉంటుందో, మీకు నచ్చని వాళ్ళతో అంతగా అతిగా దగ్గర అవుతుంది, మీకంటే తనకి వాళ్ళంటేనే ఇష్టం, చూడండి అత్తయ్య, మీరు తన గురించి ఎంత గొప్పగా చెప్తారో కదా, చూడండి అత్తయ్య తన పరిస్థితి అని ఇక జీవన అయితే ఇక లేనిపోనివన్నీ సునందకి చెప్తుంది. వెంటనే ఇక సునంద ఇక ఆనంది దగ్గరికి వెళ్తుంది. ఏంటి ఆనంది, ఎక్కడికి వెళ్తున్నానని చెప్పి గుడికి వచ్చావు, గుడికి వచ్చాక ఎవరిని కలవడానికి వచ్చావు, జ్యోతిని కలవడానికి కదా నువ్వు వచ్చింది, నాకు గుడికని ఇదంతా చెప్పి నువ్వు జ్యోతిని కలవడానికి వచ్చావు, తను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేవా, తను నీకు ఏదో సొంత అమ్మాయినట్లు మాట్లాడుతున్నావు. అసలు జీవనని నేను ఒక మాట చెప్పాను, కండిషన్ పెట్టాను, తన తల్లిదండ్రులతో మాట్లాడొద్దని, వాళ్ళు ఇక్కడికి రావద్దని, తను అక్కడికి వెళ్ళొద్దని, అలాంటి జీవన నా మాటకి కట్టుబడి ఉంది, నువ్వు మాత్రం నా మాట లెక్క చేయడం లేదు, నువ్వు ఈ జ్యోతి వీళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళు మన శత్రువులని చెప్పాను, అయినా నువ్వు గుడికి వచ్చి మరీ మాట్లాడుతున్నావు, ఇక నువ్వు నాకు కోడలిగా అవసరం లేదు, నేను వచ్చేటప్పుడే చెప్పాను, నువ్వు ఇక ఆ జ్యోతిని కలవడానికి ప్రయత్నిస్తే ఇంట్లోకైతే రాణించనని, ఇప్పుడు అదే పని చేస్తాను అని సునంద చెప్పగానే అటుపక్క సూర్యం ఇక జ్యోతి అయితే షాక్ అయిపోతారు. అప్పుడే పూజారి బయటికి వస్తాడు. ఏంటమ్మా, అమాయకురాలని పట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు, తన తల్లిదండ్రులతో తను మాట్లాడకూడదా అని చెప్పగానే జ్యోతి, సూర్యం షాక్ అయిపోతారు. అప్పుడే, ఏంటి తన తల్లిదండ్రులే అని ఇక అడుగుతూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక పూజారి మాట మార్చేసి, లేదమ్మా, తన తల్లిదండ్రులు కాకపోయినా తనని ఏదంటే అది చదువుకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు తను ఎలా మర్చిపోగలదు అని ఇక అంటూ ఉంటాడు. వెంటనే ఆనంది ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది. పూజారి నిజమేడ చెప్తాడేమోనని. లేదత్తయ్య, నేను గుడికే వచ్చాను, కానీ వాళ్ళని చూడగానే మాట్లాడకుండా ఉండలేకపోయాను, నన్ను క్షమించత్తయ్య అని అంటూ ఉంటుంది, ప్రాధేయపడుతూ ఉంటుంది ఆనంది అయితే. వెంటనే, ఇదొక్కసారి ఆనంది నీకు ఛాయిస్ ఇస్తున్నాను, మరొకసారి ఇదే పని చేస్తే మాత్రం ఇంట్లో నుంచి కూడా బయటికి గెంటేస్తాను అని చెప్పగానే ఇక చాలా బాధపడుతూ ఆనంది ఇక సునంద వెంబటి ఇంటికైతే వెళ్ళిపోతుంది. అటుపక్క పూజారి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి, తన కన్న తల్లిదండ్రులతో మాట్లాడుకోని పరిస్థితి, ఇక తల్లికే నేనే తన బిడ్డనని చెప్పని పరిస్థితి,
తను ఎంతగానో నరకం చూస్తుందో నాకు అర్థమవుతుంది. అందరితో మాట పడుతుంది. ఎంత మంచిదైనా కానీ అందరూ తనని నమ్మడం లేదు అని ఇక పూజారి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యోతి ఇంటికి వెళ్ళిపోతుంది. సూర్యం జ్యోతి అయితే అప్పుడే ఇక పూజారి అయితే ఇక జ్యోతమ్మకి ఆనందికి ఉన్న ఇక గండం తప్పిపోయిందో లేదో తెలుసుకోవాలి. వెంటనే గురువుగారిని అడగాలి. ఈ విషయం జ్యోతమ్మకి తనే జీవన అన్న నిజం చెప్పాలి. ఇది తెలుసుకున్న తర్వాత ఇక జీవన గురించి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అటు తల్లిదండ్రులతోనూ ఇటు అత్తమామలతోనూ తను అసలుకి సంతోషంగా ఉన్న రోజు లేదు. కాబట్టి ఇప్పుడు గురువుగారికి ఫోన్ చేసి వెంటనే కనుక్కోవాలి అని ఇక గురువుగారికి అయితే ఫోన్ చేశాడు పూజారి. అప్పుడే ఇక తెలుసు కదా గురువుగారు నేను ఎందుకు ఫోన్ చేశాను, ఇక ఆనందియే జీవన అని జ్యోతి గారికి సూర్యంబాబు గారికి చెప్పాలని నాకు అనిపిస్తుంది తన పరిస్థితి చూస్తుంటే. కానీ ఇంకా వాళ్ళ గండం ఇక అయిపోయిందో లేదో తెలుసుకుందామని మీకు ఫోన్ చేశాను అని ఇక పూజారి అనగానే, గురువుగారు నేనే ఈ విషయం మీకు చెప్పాలని అనుకున్నాను, అంతలోపే మీరు ఫోన్ చేశారు. ఇక జీవనకి అటు జ్యోతికి ఉన్న ప్రాణగండం తప్పిపోయింది. ఇప్పుడు తన కూతురే తనని చెప్పవచ్చు అని గురువు చెప్పగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు పూజారి. చాలా సంతోషం గురువుగారు, ఈ విషయం ఎప్పుడెప్పుడు చెప్పాలా తన కూతురు అని నేను అనుకుంటున్నాను. తనకి ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో చూస్తూ ఉండలేకపోతున్నాను అని వెంటనే ఈ విషయం ఇక జ్యోతి గారికి చెప్పాలి. తనే తన కూతురు అన్న విషయం, ఇక తనని మోసం చేయడానికి కొంతమంది ఆడిన నాటకం ఆ జీవన విధంగా వచ్చిందని చెప్పాలి. ఇదంతా చెప్పేసి ఇక జీవనని ఇప్పటికైనా సంతోషంగా ఉండేలా చేయాలి అని పూజారి అనుకుంటాడు. వెంటనే ఇక గురువుగారు నేను ఉంటున్నాను అని ఫోన్ కట్ చేసి వెంటనే ఈ విషయం జ్యోతి గారికి ఫోన్ చేసి చెప్పాలి. లేకపోతే కుట్టిని ఎంత బాధ పెడుతుందో జ్యోతి అమ్మ మాట్లాడకుండా అటుపక్క అత్తగారితో మాటలు పడుతుంది. కాబట్టి ముందుగా జ్యోతి గారికి నిజం చెప్పాలి అని ఇక పూజారి అయితే జ్యోతికి ఫోన్ చేస్తాడు. వెంటనే పూజారి గారు అని అనగానే, అవునమ్మా నేను పూజారినే, కానీ మీకు ఒక విషయం చెప్పాలని చేశాను అని చెప్పగానే వెంటనే జ్యోతి చెప్పండి పూజారి గారు అని అంటూ ఉంటుంది. మీరు ఒక్కసారి బయటికి వస్తే మీకు ఫోన్లో నిజాలన్నీ చెప్తాను అని చెప్పగానే ఇక జ్యోతి పక్కకి వస్తుంది. వెంటనే పూజారి, అమ్మ మీకు ఒక విషయం చెప్పాలి, ఇన్ని రోజు ఈ విషయం చెప్పకుండా మీలో దాచాను, కానీ ఇక చెప్పే రోజు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు అనుకున్నట్లు ఆ జీవన మీ ఇంట్లో పెరుగుతున్న జీవన సొంత కూతురు కాదమ్మా, నీ సొంత కూతురు ఆనంది, తనే జీవన. ఇక ఆ రోజు కొంతమంది డబ్బు ఆస్తి కోసం ఇలా చేశారమ్మా, ఈ నిజం ఎప్పుడో చెప్పాలని అనుకున్నాను అని అనగానే జ్యోతి షాక్ అయిపోతుంది. ఏంటి పూజారి గారు, నా కూతురు ఎవరు అని అనగానే, ఆనందియే నీ కూతురు, కుట్టినే నీ కూతురు జీవన, జీవనగా ఉంటుందే ఆ జీవన నీ కూతురు కాదమ్మా. జీవనగా చేరి ఆ ఇంటి ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని ఇక ఇందుమతి తన చెల్లెలు కూతుర్ని ఆ ఇంటి వారసురాలు ప్లేస్లో పెట్టి ఇక జీవననేమో ఏమీ లేని పేదదానిలా వదిలేసింది. ఇదంతా ఆ ఇందుమతి చేసిన కుట్రమ్మ. ఈ నిజం చెప్పాలని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూశాను, కానీ ఈ నిజం ఏ రోజో చెప్పేదాన్ని, కానీ మీకు జీవనమ్మే నీ కూతురన్న నిజం తెలిస్తే నీకు ప్రాణగండం ఉందో అని గురువుగారు చెప్పారు. అందుకనే కొంత సమయం పడుతుంది, ఆ సమయం వచ్చిన రోజు నీకు చెప్తాను, ఆ విషయం నువ్వే తనకి చెప్దువు కానీ అని గురువుగారు చెప్పారమ్మా. అందుకనే ఈ విషయం చెప్పలేదు. ఆనందియే నీ కూతురు జీవన, ఈరోజు చెప్పమని గురువుగారే చెప్పారు. మీకు ఇన్ని రోజులకి నీకు జీవనకు మధ్య ఉన్న ప్రాణగండం వదిలిపోయింది. పూజారి గారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అందుకనే ఆలస్యం చేయొద్దు, నీకు ఇక జీవనకు ఇంకా దూరం పెరిగిపోతుంది. అటుపక్క అత్తవారితో మాట పడడం, ఇటుపక్క మీరు మాట్లాడకపోవడం, తను ఎంతగానో నరకాన్ని చూస్తుంది. అలాంటి అమ్మని నాకు చూస్తుంటే చాలా బాధగా ఉంది. అందుకనే ఈ నిజం ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఎదురు చూశాను, కానీ ఇప్పుడు సమయం వచ్చింది, ఇప్పటికైనా నిజాలు ఏంటో తెలుసుకోండమ్మా అని ఇక పూజారి చెప్పగానే ఇక జ్యోతి షాక్ అయిపోతుంది. ఎన్ని రోజులు నా కూతుర్నే నేను ఇక తప్పు పట్టానా, ఇక నా కూతురు తప్పు చేసిందని ఇదంతా చేశానా
అసలు తప్పు చేసింది ఆ ఇందుమతి తన చెల్లెలు కూతురుని తీసుకొచ్చి ఇక నా కూతురని చెప్పి నా కూతుర్ని ఒక అనాథగా వదిలేసింది. అలాంటి ఇందుమతిని ఇంట్లో నుంచి ఇప్పుడే పంపించేస్తాను, నా కూతుర్ని నన్ను దూరం చేస్తుందా అని చాలా ఆవేశంతో ఇక జ్యోతి అయితే ఇక ఇందుమతిని అయితే బయటికి గెంటేస్తుంది. ఇక ఆనందియే జీవన అన్న నిజమైతే తెలుసుకుంటుంది ఇక జ్యోతి అయితే పూజారి ద్వారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.